స్వామి సమక్షంలో బాలరామం అన్న డాన్స్ డ్రామా చేయడం జరిగింది. దానికంటే ముందు స్వామి భజన్ హాల్లో ప్రతి క్యారెక్టర్తో మాట్లాడుతూ జరిగిన చిన్న సంభాషణ చెప్తాను. అంటే స్వామి ప్రతి చిన్న విషయాన్ని ఎంత దగ్గరగా చూస్తారు, ప్రతి విషయాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఉండడానికి మనల్ని ట్రైన్ చేస్తారనడానికి. స్వామి వచ్చి చూస్తున్నారు. ఫస్ట్ రాముడు వైపు చూసి నీదే క్యారెక్టర్ అని అడిగారు. స్వామి రాముడు అని చెప్పారు. తర్వాత నా వైపు చూసి నువ్వురా అన్నారు. స్వామి లక్ష్మణుణ్ణి స్వామి అన్నారు. అలా ప్రతి క్యారెక్టర్ అడుగుతున్నారు. సీత వైపు చూశారు. సీత ఒకసారి నిల్చోమని చెప్పారు. వెనకాలన్నీ సరిగా కట్టారా, సీత అటు ఇటు నడిచినప్పుడు ఏది పడిపోకూడదు అని చెప్పేసి స్వామి స్వయంగా వెనక్కి తిప్పి తల వెనకాల పువ్వులు సరిగ్గా కట్టారా, ఆ చీర కొంగు సరిగ్గా ఉందా అన్నీ చెక్ చేశారు. తర్వాత మళ్ళీ రాముడి వైపు చూసి రాముడికి చాలా ఆభరణాలు ఉండాలి, ఏవి కొన్నే ఉన్నాయి అని అన్నారు. అని చెప్పి స్వామి మళ్ళీ వెంటనే జోక్ చేశారు. ఓహో సమ్మర్ కోర్సు రాముడా, అందుకే తక్కువ ఆభరణాలు వేసుకున్నారా అని. అంటే స్వామితో ఎప్పుడు ఆధ్యాత్మికం ఒక సీరియస్ కోర్స్ కాదండి, అది స్వామి నవ్విస్తూ అందులో చాలా విషయాలు నేర్పిస్తూ స్వామి ముందుకు తీసుకెళ్తుంటారు. అన్న తర్వాత మళ్ళీ నా వైపు చూశారు. చూసి నువ్వురా అని అడిగారు. మళ్ళీ స్వామి లక్ష్మణుని స్వామి అన్నాను. అవునా, పద్యాలు పాడతావా మరి అన్నారు. నాకు వెంటనే ఏం చెప్పాలో తెలియలేదు. డ్రామాలో కొన్ని పద్యాలు ఉన్నాయి కాబట్టి స్వామి పాడతాను స్వామి అని చెప్పాను. పాడతావా అని మళ్ళీ అడిగారు. స్వామి పాడతాను స్వామి అన్న. వెంటనే స్వామి తల తిప్పేసి మళ్ళీ కళ్ళలోకి చూస్తూ నువ్వు పాడవురా, వెనకాల పాడితే యాక్షన్ చేస్తావు అంతే అని నవ్వేశారు. ఆ రోజు మేమందరం కూడా నవ్వుకున్నాము. కానీ తర్వాత ఒకసారి అది గుర్తు తెచ్చుకుంటే అంతే కదా, స్వామి మనలో ఉండి చేయించేది, అందరిలో ఉండి చేయించేది స్వామి. మనం కేవలం యాక్షన్ చేస్తాం అంతే మన జీవితాల్లో. ఇలా ప్రతి ప్రోగ్రాంకి ముందు తర్వాత దర్శనాల్లో స్వామి ఎన్నో సందేశాలు ఇస్తూ ఉండేవారు, ఎన్నో పాఠాలు నేర్పిస్తుండేవారు. అయితే ఇలా ప్రతిసారి అవతారం వచ్చినప్పుడు మనం దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ అక్కడే ఆగిపోవాలా, లేదంటే తర్వాత మన కర్తవ్యం అంటూ ఏదైనా ఉందా అని ఒకసారి మనం సాయి భక్తులమైన మనందరం కూడా ఆలోచించాలి. అవతారం వచ్చింది, ప్రతిరోజు స్వామి మనలాగే పొద్దున సాయంత్రం మనం క్రమం తప్పినా కూడా స్వామి తప్పకుండా దర్శనం ఇచ్చేవారు. మానవ శరీరంలో వచ్చినందుకు ఆయన కూడా అన్నీ భరిస్తూ మన కోసం అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు, తిరిగేవాళ్ళు. తన పిల్లలమని చెప్పుకుంటున్న మనం, భక్తులమని చెప్పుకుంటున్న మనం, విద్యార్థులమని చెప్పుకుంటున్న మనం స్వామి చెప్పిన సందేశాన్ని మన జీవితంగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి. ఒకసారి స్వామితో గదిలో ఉన్న సోదరుడు అడిగాడు, స్వామి మీరు 2-3 రోజుల నుంచి దర్శనానికి రావట్లేదు, చాలామంది భక్తులు వెయిట్ చేస్తున్నారు, మీరు ఏమీ చెప్పట్లేదు కూడా అని అన్నారు. అప్పుడు స్వామి అన్న మాట వింటే చాలా నిజంగా బాధగా అనిపిస్తుంది. స్వామి అన్నారు, రే ఈ శరీరం పల్లె పల్లెకి తిరిగి అలసిపోయిందిరా అన్నారు. అంటే సాక్షాత్తు భగవంతుడు మానవావతారం ధరించి మన కోసం ప్రతి పని చేస్తూ మనల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రతి క్షణం ఆయన తప్పించారు, పని చేశారు, చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. కానీ మనం ఆయన పిల్లలమైన మనం స్వామి మీరు చెప్పిన సందేశాన్ని మేము తీసుకెళ్తాం, మేము ఆచరిస్తాం, మీ సందేశాన్ని మేము అవుతాం, మీరు అనుకున్న కార్యక్రమాలను మేము చేస్తాం అని స్వామి మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అని చెప్పగలిగితే, అలా మనం నడుచుకోగలిగితే మన జీవితాలను సార్థకం చేసుకున్నట్లు అనిపిస్తుంది. కాసేపు కనులు మూసి నిదురించవా, నీ భక్తుల మురలు విని కరుణించవా. కాసేపు
కనులు మూసి నిదురించవా నీ భక్తుల మొరలు విని కరుణించవా చిరుగాలిలా మారి జననీశ్వరమ్మా నీకు జోల పాడుతోడి ఆలకింపవమ్మా చిరుగాలిలా మారి జననీశ్వరమ్మా నీకు జోల పాడుతోడి ఆలకింపవమ్మా జో జో సాయి జో 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 లాలి జో జో సాయి జో 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 లాలి పుంత ఊయలై నిను చేరగా పంచభూతాలి నీకు పక్క పాల పుంత ఊయలై నిను చేరగా పంచభూతాలి నీకు పక్క సంద్రపు అలలే నీకు చిచ్చి కొట్టరా సంద్రపు అలలే నీకు చిచ్చి కొట్టరా విశ్వవీణ మెల్లమెల్లగా చిరుగాలిలా మారి జననీశ్వరమ్మా నీకు జోల పాడుతోని ఆలకింపవమ్మా జో జో సాయి జో 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 లాలి జో జో సాయి జో 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 లాలి పగలంతా సూర్యునివై వెలుగులు పరిచేవో రాత్రి సందమామవై వెన్నెల కురిసేవో పగలంతా మా కోసం కాసేవో విశ్రమించవా